రెండవ అధ్యాయం. స్తోత్రము. బైబిల్ నుండి ఒక వాక్యం చదువుతున్నాను. ఫిలిప్పీ గ్రంథము 1వ అధ్యాయము 20 వాక్యం. 20 ఫిలిప్పియ పత్రికలే 1వ అధ్యాయం 20 వాక్యం. నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఫిలిప్పియ 1వ అధ్యాయం 20 వాక్యం. అదే పూర్తి అవ్వలేదు. నా మట్టుకైతే బ్రతుకుడికి కావాల్సింది ఒకసారి కూడా చదువు. నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి పలు సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. స్తోత్రం. ఫిలిప్పియ పత్రిక ఇంటికి వెళ్ళి మీరు అందరూ చదవాలి. ఈ పత్రికలో ముఖ్యమైన విషయము సంతోషించుడి అనే పదం. అంటే బైబిల్లో తాళం అని చెప్తున్నారు. బైబిల్లో ఈ ఫిలిప్పియ గ్రంథంలో తాళం ఏదంటే సంతోషించడం. ఇప్పుడు ఆ పదము 16 సార్లు రాయబడింది. ఎన్ని సార్లు? ఇది పౌలు గారు రాసినది. ఎక్కడ నుండి రాశారంటే జైల్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉండినప్పుడు. అప్పుడు అక్కడ సంతోషించడానికి అవకాశం లేని చోటలో సంతోషించుతున్నారు. స్తోత్రం. అదే దేవుడి బిడ్డలు. ఈ విలాపముల ఒక పుస్తకం, విలాప పుస్తకం 3వ అధ్యాయం 37వ వాక్యంలో ఒక వాక్యం, 3వ అధ్యాయం 37వ వాక్యం. విలాపము 3వ అధ్యాయం 37వ వాక్యం. సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును బయలు వెళ్ళను కదా. ఆ 37వ వాక్యంలో ఒక మాట రాయబడిందండి. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? అంటే ప్రభు సెలవు లేనిది ఎవరు దేవుడు చెప్పకుండా మనకి ఏమి జరగదు. జరిగితే ఎవరు చెప్పింది? అందరికి అర్థమైంది. మన జీవితంలో ఏదైనా జరిగితే దేవుడు సెలవిచ్చారు. సెలవిచ్చినది మాత్రమే మన జీవితంలో జరుగుతున్నది. స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు బిడ్డలు భయపడే అవకాశం లేదండి. మనకి ఏదైనా కలుగుతున్నారో అది దేవుడు సెలవిచ్చిన కాబట్టి జరుగుతున్నది. నేను చెప్పుకొని వచ్చినది ఫిలిప్పీ పత్రికలు పౌలు గారికి వచ్చి కొన్ని కోరికలు ఉన్నాయి, లేకపోతే ఆశ ఉంది. పౌలు గారికి కొన్ని ఆశ ఉంది. స్తోత్రం. ఆశ లేని వాడు ఎవరు లేదు, అందరికీ ఏముంది? ఆశ ఉంది. అంటే పౌలు గారికి కొన్ని ఆశ ఉంది. అది ఈ ఫిలిప్పీ గ్రంథం నుండి ఒక 5 విషయం ఉంది తన ఆశ. దాని నుండి నేను చెప్పడానికి కోరుకున్నాను. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అది కోరిక ఉంది దేవునికి. స్తోత్రం. ఒక ఆడవాళ్ళకి ఒక కోరిక ఏమంటే నాకు ఒక వివాహం జరగాలి. వివాహం జరిగిన తర్వాత మన అన్నింటికి కోరిక చెప్పిన అర్థం అవుతుంది. వివాహం లేని పిల్లలకి ఏమవుతుంది? అయ్యో నాకు వివాహం జరగాలని కోరిక. వివాహం అయిన తర్వాత మొత్తం కోరికే, కోరికే. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనగంటే అందరికీ ఏముంది? ఆశ ఉంది. చిన్నపిల్లలకు ఆశ ఉంది, యువత సంఘానికి ఆశ ఉంది, వృద్ధుడికి ఆశ ఉంది. ఆశ లేని వాడే
ఎవరు లేదు, మనకందరికీ ఏముంది? ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ పౌలు గారు ఆశ ఏంటి అని మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయములో తెలుగులో పదము రాలేదనుకున్నారు. ఏంటంటే క్రీస్తు నాలో మహిమపరచాలి. Christ will be magnified and exalted in my body. అంటారు. తెలుగులో పదము ముందుకో వెనకలో ఉండొచ్చు. Christ will be magnified and exalted in my body. నా బాడీలో అది అది ఎక్కడ ఉండేది? 19 సారీ, అప్పుడు 19 నుండి చదవండి. మరియు నేను ఏ విషయములను సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలము గానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడుతుంది. మొదటి పౌలు గారి కోరిక ఆశ క్రీస్తు నా శరీరములో కనపరచాలి. స్తోత్రం. ఎక్కడ నుండి రాశారు ఈ పత్రిక? అప్పుడు నుండి అలాగే ఆశ రావచ్చా? అప్పుడు అలాంటి ఆశ రావచ్చా? ఎలాంటి ఆశ రావాలి? జైలు నుండి నాకు ఒక విడుదల కలగాలి అని ఒక కోరిక, ఒక ఆశ కలిగి ఉన్నారు. కానీ పౌలు చెబుతున్నారు, నాకు అది కాదు ఆశ, క్రీస్తు నా శరీరములు. రాయగడ సంఘ బిడ్డలకి ఒక ఆశ ఉండాలి. క్రీస్తు నా ఓడి లేవాలి. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. క్రీస్తు మన శరీరంలో ఏమవ్వాలి? మహిమపరచాలి. అంటే మనము ఎక్కడికి వెళ్తే క్రీస్తును మహిమపరచిన ఒక వేదిగా మారాలి. నేను చెప్పిన మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తునికి మహిమపరిచి వేదిగా మారాలి. తిరిగి అండి ఏదిలో నేనే కనపరచాలండి. ఏదిలో నా స్టైల్, నా పాటు, నా ప్రార్థన, నా నడకలన్నీ ఏం చేయాలి? అది కాదు నా ఉద్దేశము, నీ ఉద్దేశము. నీ ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్యకే చేయాలి. నీ బాడీలు ఆల్రెడీ మన ఆత్మని దేవునికి ఏం చేసేది? ఆత్మను మహిమపరచడానికి సులువుగా ఉన్నావు, కానీ శరీరములు యేసయ్యకే చేయాలి. అది కఠినమైన విషయం. ఈరోజు దేవుని సంఘమా, ఈ బాడీని క్రీస్తువే చేయాలి. మహిమపరచిన చెప్పండి. అందుకని గలాత్య పత్రిక 2వ అధ్యాయం 20 వాక్యములు చదివితే నేను క్రీస్తుతో కూడా నేను కాదు. చెప్పండి. మనలో మహిమ పరచాలంటే మన ఏం చేయాలి? స్వయం త్యాగం కావాలి. ఏం కావాలి? స్తోత్రం. అంటే నీ ఇష్టం అన్ని ఏమవ్వాలి? విడిచిపెట్టాలి. అప్పుడే యేసయ్య మనలో ఏమవుతున్నాడు? మనకి రెండు కావాలి. ఏది? మన ఇష్టం కావాలి. దేవుడికి ఇది రెండుకుడి కలిపి కొట్టడం అవ్వదు. స్తోత్రం. దేవుడు బిడ్డలుగా నీ ఉంటే నీ ఆశ ఏ కావాలి? నశించాలి. యేసయ్య గురించి ఆశ పొందాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు క్రీస్తు నీలో ఏమవుతుంది? స్తోత్రం. ఇంకా
2 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అక్కడ పౌలు చెప్పిన మాట మా వినండి. హృదయముల మీద రాయబడి ఉండి ఆ. మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చున్న మా పత్రిక మీరే అంటే కాదా? చదువుకున్నా ఆయన అర్థం చెప్పడం మనకు అందరికీ తెలిసినట్టుగా అలాగే చెప్తే అర్థం అవుతుంది. మనం అందరూ క్రీస్తుని గురించి ఈనాడుగా మారాలి. అది స్తోత్రం చేస్తున్నాను. మీరు నేను అందరూ క్రీస్తుని వరకేమో వాళ్ళు మనమే మందుని చూసిస్తే ఏంటి కనబడలేదు చదవడానికి. స్తోత్రం కలిగింది కనిపించలేదు దేవునికి. స్తోత్రం ఏదైనా చదవడానికి ఏదైనా ఒకటి నీలోని ఏం చేయాలి కనిపించాలి. అందుకని పౌలు గారు మీరు క్రీస్తునికి ఎవరు క్రీస్తునికి ఎవరు పత్రము అంటే న్యూస్ పేపర్ గా నేనున్నావాలట. ఇంకొక విధంగా ఇంకొక విధంగా మన ఎక్కడికి వెళ్తే మనం ఒక బైబిల్ గా మనం ఎక్కడికి వెళ్తే మనం అందరూ యోగన్న గారు చెప్పిన బాప్టిస్ట్ యోగన్న గారు చెప్పిన మాట ఏంటంటే యోగన్న సువార్త 3వ అధ్యాయం గురించి లేదంటే 3వ అధ్యాయము 30వ వాక్యం చూడండి. అప్పుడు పంచబడి అర్థం అవుతుంది మీకు. నేను చెప్పిన మాట ఎందుకు నేనేమవ్వాలి తగ్గితే పరిస్థితి అది మనకి లేదు కదా. ఏది తగ్గిన ప్రార్థన తగ్గిస్తుంది కానీ సోదరం కలిగింది. అందరూ ప్రార్థన చేసిన మీరు చూశారు కదా. ఈనాదిగా మీరు సాక్ష్యం చెప్పినది వింటున్నారా లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు నాకు చెప్పిన పదములన్నీ నేను ఇలా వింటున్నాను. ఎన్నిసార్లు హల్లెలూయా హల్లెలూయా చెప్పింది అదన్నీ నేను లెక్క పెడుతుంది. హల్లెలూయా మాట చెప్పిన ప్రార్థన ఉండదు. తీస్తే ఏముండదు. ప్రార్థనకి ఎక్కడ ఎప్పుడు స్తోత్రం చెప్పాలి అక్కడ మాత్రం చెప్పండి. ప్రార్థన కొన్ని విషయంలో మనం నేర్చుకోలేదు. అందుకని వేరొకడు ప్రార్థన చేయనప్పుడు తెలిసిన వాడు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా వింటుకోండి. నా విషయం కాదు, నా విషయం తొలగిపోతున్నారు. అందుకని అప్పుడు బాటి శివలు కానీ నేనేమవ్వాలి తగ్గితే రెండవది పౌలు గారు కోరిక అంటే ఫిలిప్పీ పత్రిక 1:21 వచనం. సరే పౌలు గారి కోరిక ఏమండి బ్రతుకు లైఫ్ ఎవరు జీవితంలో ఎవరు ఉంటారు. మనం ఎందుకు జీవిస్తున్నారు? డబ్బు కోసం. మనమందరం ఎందుకు జీవిస్తున్నారు? పదవి కోసం. మనమందరం జీవిస్తున్నారు డబ్బు కోసమో పదవి కోసమో పిల్లల కొరకు భార్య కొరకు. ఎందుకంటే భార్యకి కోరినది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? అదొక ప్రాబ్లం. భార్య కోసం మొదలు ఏం చేస్తున్నారు? అది కావాలి ఇది కావాలి ఇదండి. అమ్మో నైనా నేను కొనండి. ఇప్పుడు అయ్యగారికి భార్య లేదు కాబట్టి అయ్యగారి కూడా ఎదుర్కొంటారు. స్తోత్రం. అందరూ బ్రతుకి దేనికి? శరణం. అలా బాగుంటే కాదులే. నీ జీవితం ఎవరి కోసం? స్తోత్రం. డబ్బు నీకు పనికి రాదు.
దేవుని. అది ఎంతమందికి అర్థం అవుతుంది? అప్పుడే క్రీస్తుని కొరకు జీవిస్తుంది. కొందరు ఏమవుతున్నారు? పదవి ఆడికేం కావాలి? పదవిని కానీ ఎక్కడికి వెళ్తే పదవికం కావాలి. దాని వరకు ఆయన బ్రతుకుతున్నారు దేవుని. దాంట్లో ఎన్ని డబ్బులు దాన్ని కూడా కష్టపడుతుంది దేవుని స్తోత్రం. అందరికి 2 సార్లు పొగిడితే హోటల్ ఏదైనా అమ్మ ఎంత తింటామంటాడు. అమ్మా కొందరు కనగండి పొగడాలి, ఒక సుఖం పొగడాలి. అది వింటే ఒక టీ తల్లి లేచి ఒక టీ తాగినట్టు. పొగడని తల్లి లేచి ఒక టీ తాగితే కడుపుకి సుఖం వస్తున్నారు. స్తోత్రం. ఇదో ఆడది మెయిన్ శత్రువు ఎవరు? ఇంటి కుమార్తె మంచి కూడా మంచి అలాగే చెప్తున్నాడు. చూడచ్చు ఆడని శత్రువు దేవుడికి స్తోత్రం. నిన్ను చూసి పొగడడం కాదు, నిన్ను శని అయిన వాడు శని అయిన అర్థమాడలేదు దేవుని స్తోత్రం. డబ్బు కోసం కాదు మనం బ్రతికినది, క్రీస్తు కొరకు జీవించాలి. కొందరు డబ్బు కోసం జీవిస్తున్నారు, కొందరు పదవి కోసం జీవిస్తున్నారు, కొందరు పిల్లల కొరకు జీవిస్తున్నారు, కొందరు భార్య కొరకు జీవిస్తున్నారు, కొందరు వ్యవసాయ కొరకు జీవిస్తున్నారు. డబ్బు కోసం డబ్బు కావాలి, 5 అక్కర్లేదన్నారు. నాకు అదే అవసరం. ఎందుకంటే పనిచేయ కోసం ఎక్కువ నా జీవితం అది కాదు. నా లైఫ్ క్రీస్తే. అప్పుడు డబ్బు ఏనుగు వెళ్ళినప్పుడు వెనకలు తోకెళ్ళను చూడని. ఏనుగు ఇలా నడిచేటప్పుడు నా వెనకలే ఏనుగు ఉంటే ఏనుగా ముందుకెళ్తే వెనకలు ఎవరుంది? నేను ముందుకెళ్తున్నప్పుడు మేలు నా వెనక వస్తుంది. సౌకర్యం కలిగింది. బైబిల్ రాయబడి ఏంటంటే మేలు. నేను 23వ కీర్తనలండి నేను చెప్తున్నాను. నీ వెంటే అది తిరిగి చెప్పండి. తిరిగి చెప్పండి. కృపాక్షేమం నా వెంటే అది తిరిగి చెప్పండి. నేను కృపాక్షేమములు మనకు అలాగే అదే తెలుసు దేవుడికి స్తోత్రం. నీ యెహోవా కాపరి అయితే కృపాక్షేమం నీ వెనకలు 2 వేట కుక్క వెనకలు ఉంది. నీ వెనకలు 2 చేతి అదే అది కృపా అది ఆడుకుంటే ఉంటాను. బ్రతుకుతే పౌలు చెప్పిన మాట మీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. దీని ముందుకు ఎవరి కోసం బ్రతుకారు ఈయన? అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 1-2 వాక్యం. దీని ముందుకు ఎలాగ బ్రతుకారు అది తెలియాలి కదా. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుక్కొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారిని పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఎందుకు బ్రతుకుతున్నారు ఆయన? చెప్తున్నారు మతం కోసం వాడు బ్రతుకుతున్నారు. ఏంటంటే సోదరు ఏది మరి యూదా మతం కోసం సోదరు. 2 పౌలు కోసం బ్రతుకుతున్నారు సోదరు. 1 పౌలు కోసం బ్రతుకుతున్నారు, 2 మతం కోసం బ్రతుకుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మతం కోసం పౌలు కోసం బ్రతికిన వ్యక్తి మారిపోయింది. స్తోత్రం. పౌలు గోత్రంలో చెప్పండి. పౌలు గారి గోత్రం బెన్యామిన్ గోత్రం. యేసయ్య గోత్రం చెప్పండి.
యూదా గోత్రం. అంటే యూదా గోత్రానికి సింహం యేసు, యూదా గోత్రానికి సింహం. అప్పుడు బెన్యామీను గోత్రము బెన్యామీను గోత్రం గారు అది చెప్పండి. బెన్యామీను గోత్రం గారు ఎవరండి? ఆదికాండము, అయ్యో ఇదని చెప్పాలంటే ఆదికాండము 49:27. బెన్యామీను చీల్చునట్టి దోడేను. స్తోత్రం. బెన్యామీను ఎవరు? తోడేలు. యూదా గోత్రం ఏనండి? సింహం. ఈ రెండు కూడా ఒక్క దినంలో ఏమైంది? కలిసేది. దేవునికి స్తోత్రం. యూదా గోత్రం ఎన్నిక సింహం. ఆమె అపోస్తలుల గారు 9 అధ్యాయాల సంగతి నేను చెప్పుతున్నాను. అపోస్తలుల గారు 9 అధ్యాయాలు యూదా గోత్ర సింహమైన యేసయ్య ఒక దినములో బెన్యామీను గోత్రములో తోడేలుకి కలిశారు. తోడేలు ఆ రోజు ఏమైంది? లోబడింది. స్తోత్రం కలుగునుగా. అదే సౌలా నన్ను ఏం చేస్తున్నారు? ఆ మాటకి తోడేలు ఏమైంది? కింద పడింది. వస్తాయా? ఎవరు గెలుస్తుంది? తోడేలని మీకు చెప్పిన అర్థమవుతుంది. వైల్డ్ డోగ్ అటవీ కుక్క అని చెప్తారు. అంటే అటవీ కుక్క సింహం వచ్చినప్పుడు కుక్క ఏమైంది? లోపడింది. అప్పుడు నుండి పౌలు గారు ఏమైంది? జీవితం మారింది. పౌలు చెప్పిన మాట ఏమంటే బ్రతికితే బ్రతకాలని ఆశలే హలో, ఎవరి వరకు బ్రతుకుతున్నారు తల్లి? పౌలు గారు సోదరు ఆశ ఎవరి కొరకు బ్రతకాలి? సోదరు ఈ వయసులో నీ బ్రతికి తిని చాక తిని పడుకున్నాం పడకడాలుగా బ్రతకడం కాదు, క్రీస్తు కొరకే బ్రతకాలి. సోదరు నీ గ్రామానికి, నీ ఊరికి, నీ క్రీస్తు కొరకు బ్రతికినట్టుగా ఒక లైట్ హౌస్ గా మారాలి. లైట్ హౌస్ అంటే అర్థమైందా? ఏంటంటే వైట్ హౌస్ లైట్ హౌస్ అంటే అది నీకు తెలియాలంటే ఆక్రమించుకెళ్ళాలి. అక్కడ ఏముందండి? పెద్ద గోపురం ఉంది. గోపురం పైన లైట్ ఉంది. ఆ రెడ్ లైట్ అది రాత్రిలే కనిపిస్తుంది, పగలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైట్ ఎందుకు వెలుగుతున్నారు? వెలుగుతున్నది చూడలేదా మీరు? వెలుగుతున్నాం ఆరడం వెలుగుడు ఎందుకు ఆరుతున్నారంటే ఆ సముద్రమునికి తెలియకుండా కొన్ని ఓడ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలనేది రూట్ తెలియకుండా తిరిగినప్పుడు ఈ లైట్ చూసినప్పుడు తెలుసు ఆర్కెళ్ళి దగ్గర ఉంది, అక్కడికి వెళ్తా బాగుంటానని. ఉన్న ఊరిలో నువ్వు క్రీస్తుని వరకు బ్రతుకుతే క్రీస్తు లేని కొందరు నీ దగ్గరికి వస్తలే. క్రీస్తు కొరకు బ్రతుకుతే సోమవారం నుండి శనివారం దయ్యం వలన అయ్యా పాస్టర్ గారు నా భర్తకి చర్చి నుంచి అయ్యారు. అదేంటమ్మా? లేదు చర్చి నుండి ఆడితే వదులట, ఇంటికి వచ్చే దయ్యం అందుకని ఈయనకి వదలద్దు. సోదరు కలిగిన హల్లెలూయా చెప్పండి. మనందరికి చర్చికి వచ్చినప్పుడు ఒక బట్టలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ బట్టలు ఇక్కడ వదిలేసి ఇంటికి ఉంటుంది.
వేరే బకెట్ బట్టలు అది కాదండి. నీ స్తోత్రం నేను చెప్పిన అర్థం అవుతున్నారో నాకు తెలియదు. బ్రతుకుతే క్రీస్తే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకటి మొదటి ఆశ ఏంటి? క్రీస్తు మహిమ. రెండవది ఆశ ఏంటి? నేను ఎందుకు చట్టి బిడ్డల వద్ద నీకు ఇలా చెప్పుడు అనండి, ఇది మనసులో ఉంచితే నా పని అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమంటే బట్టలు కుట్టించడం ఒక ఉద్దేశం ఉంది నాకు. ఒక బట్టలు కుట్టించడం ఉద్దేశం. ఎందుకు ఉద్దేశం? అది ఎవరైనా వేస్తే బాగా ఉండాలని. అదే విధంగా నేను ప్రసంగం కాదు కూడా నేను చెప్పిన మాట నీ మనసులకి ఎక్కితే నేను గెలిచినట్టుగా. దేవునికి స్తోత్రం. మూడవదే పౌలు గారి ఆశయం వరకు చూడండి. 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం. నేను అనుకొనట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. మూడవది దాని ఆశ. ఫాలో మీ. దేవునికి ఏం చేయాలి? వెంపటించిన సోదరు అని నేను చెప్పను. ఒకటి, క్రీస్తు మహిమపరచాలి. 2, క్రీస్తుని బ్రతుకి జీవించాలి. 3, క్రీస్తుని ఏం చేయాలి? క్రీస్తుని జీవించిన వాడు క్రీస్తుని వెంపటించాలి. హలో, నేను చెప్పిన అర్థమైందా? నీకు క్లిక్ అర్థం అవుతున్నారు? క్రీస్తు వరకు జీవించిన దేవుడు బిడ్డలు క్రీస్తుని ఏం చేయాలి? అదే పౌలు గారు ఆశ. దేవునికి స్తోత్రం. యేసు ఎప్పుడు కూడా అదే చెప్పారు. పని చేసిన వాడు చూస్తుంటే దాదాపు వాడికి చూసిన వెంటనే ఎస్ఐ చెప్పి నన్ను ఏం చేయాలి? పట్టించు. నన్ను ఏం చేయాలి? నన్ను పట్టించు. స్తోత్రం. అంటే దేవుడు సంగమా నీ క్రీస్తుని కొరకు ఏం చేయాలి? వెంపడించాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు చెప్పారు వెంపడించాలంటే ఏం చేయాలి? చూడండి 3వ అధ్యాయము 4, 5, 6 వాక్యం చూడమ్మా. కావాలి ఏంటంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన యెడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. క్రీస్తుని వెంబడించాలంటే శరీరముకి ఏం చేయాలి? ఆస్పదము చేసుకోవాలి. ఆస్పదం అంటే నీ తెలుగు నాకు తెలియదు రాదు, నీ ఎవరు తెలియలేకపోతుంది. ఆశ్రయించడం. నీ బోడికి నీ ఏం చేయకూడదు? ఆశ్రయం చెయ్యకూడదు. యేసయ్యకి వెంబడించిన వాడే చేయాలి. నీ శరీరమును ఇబ్బంది చేయకూడదు. స్తోత్రం. నీ శరీరములకు ఏం చేయకూడదు? ఆశ్రయించకూడదు. స్తోత్రం. చాలా మందికి ఇప్పుడు యేసయ్యకి వెంబడించుతున్నారు కానీ శరీరములకు ఆశ్రయించుతున్నారు. ఆశ్రయించిన ఏమంటే చదవమ్మా. కావాలంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకొనవాడు తెలిసిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవలెను. నేను ఎక్కువ శరీరమును ఆశ్రయించిన వాడు. తర్వాత 8వ దినమున 8 దినము సున్నతి పొందినవాడు. అదే ఎక్కువగా శరీరం ఆశ్రయించాలంటే యూదుల సాంప్రదాయం అని చెప్పి అదే ఎక్కువ శరీరములు ఆశ్రయించిన వాడు సాంప్రదాయం లెక్క దిగుతుంది. ఏంటి సంప్రదాయం? కుటుంబ సాంప్రదాయం. యూదులకి పిల్లలు పుట్టిన వెంటనే 8 రోజులు ఏం చేయాలి? మగ పిల్లలకి అందరికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. ఇది చేయలేకపోతే వెంపటిస్తే నీ కొన్ని ఆచారాలన్నీ నియమవుతుంది.
యేసయ్యకి వెంబడించిన వాడు యేసయ్య ఆచరించాలి. యేసయ్య చెప్తున్నదో ఆచరించాలి. మన యేసయ్యకి వెంబడించిన వాడిని ఇంకా శరీరములకే చేయలేదు, ఆత్మలకే చేయలేదు, శరీరములకే చేయలేదు, ఆత్మయించదు. 8 రోజు ఏం చేస్తున్నారు? 8 రోజు ఏం చేయాలి? మనం పిల్లలకి పేరు పెట్టుతున్నారు, పేరు పెట్టుతున్నారు కదా. ఎప్పుడు 21 22 అయితే 20 అయితే 20 రోజులు పేర్లు ఉండవు, చూచు కూర్చువే. అది నీకు ఆచారపడలేదు, అందుకని 21. ఆ పేరు పట్టినప్పుడు మాస్టర్ ఏం చేస్తున్నా, ఈ రోజు నుండి నీ పేరు ఆమోస్. ఆడి చెవిలు 3 సార్లు పాత్ర నీకెవరు చెప్పారు? నా చెవిలు చెప్పడానికి. ఇది హిందువులు చెప్పినది. ఎవరు నాన్న కాదు, ఆ పూజారి పట్టుకొని ఇప్పుడు కూడా నీ అది విడిచిపెట్టలేదు. చెవిని చెప్పడం 3 సార్లు చెప్తే బిడ్డకి ఏం తెలియదు. ఈ పాట చెప్పడం తెలియదు. సాంప్రదాయం. సరే చదువు. ఇశ్రాయేలు వంశమున్నై. నేనెవరు తెలుసా? నేనెవరైనా తెలుసా? ఇశ్రాయేలు నాడు చెప్పిన అంతమంది నీ చెప్పినట్టుగా నేను కాపుడు, నేను తరకలు, నేను వెళ్ళి ఇంకటి అలాగ అన్ని తెలియదురా బాబు. నేనేం చెప్పిన మాదిరి ఇంకట్రా బాబు. నేనేముండండి మాల హీరో ఏదో ఇక్కడ గీతం నీ దేవుడు దాన్ని లేదురా బాబు. క్రీస్తుని వెంబడించిన వాడికి ఇది లేదు, కులం పంచిలే ఇదని అన్ని దాన్ని చెప్పిన ఏది ఆ మేరేజ్ వచ్చినప్పుడు దాన్ని బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్తుంది అని ఇది వచ్చినప్పుడు. అందుకని ఎవరు నా దగ్గరికి వచ్చి అమ్మాయికి ఒక అబ్బాయికి వెతుకుమని చెప్పకూడదు. నాకు అది లేదు కాబట్టి అంటే నీ యేసయ్యకి వెంబడిస్తే ఇశ్రాయేలు తర్వాత గోత్రం చూడరు. తర్వాత హెబ్రీయుల సంతానమును ధర్మశాస్త్ర విషయము పరీక్షను తర్వాత ఆసక్తి విషయములు ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిత్యున్నై ఉంటిని. 8 విషయము నంబర్ చెప్తా సమయంలో పరిగెట్టిపోతున్నారు. అదే నా చూసుకొని చెప్తున్నది సోదరు కలిగి. అంటే యేసయ్యకి వెంబడిస్తే నీ శరీరం ఈ పైన చెప్పిన 8 విషయము నీ శరీరానికి ఆస్పదమైన విషయం. అది నీ వెంబడించకూడదు. ఎవరికి వెంబడించిన క్రీస్తుని వెంబడించండి. సోదర కలిగింది అలాగే గర్భలేదండి. సోదర కలిగిందిగా క్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. క్రీస్తుని మీరేం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పౌలు చెప్పినప్పుడు ఎఫెసీయుల పత్రిక 5:1 చదవండి. ఎఫెసీయుల పత్రిక 5:1 కావున దేవుని పోలి నడుచుకొనుడి. దేవుడు పోరేది అని దేవుడు ఎలాగా నడిచిస్తున్నారో అలాగా మనమే చేయాలి. నడవాలి. అది మన ఆశ. యేసయ్యకి వెంబడించాలి. మనం ఎవరు పోలే అవ్వాలి?
నాన్న పోలే ఉంది. అదే ప్రాబ్లం. ఈ అమ్మ పోలే నాన్న పోలే ఉన్న కాబట్టి స్వభావం మాట్లే ఏసై పోలేదు. ఏసై వెంబడించండి. మనమందరూ ఎవరు పోలే మారాలి? ఏసయ్య పోలే మారినగా ఏసయ్య నడిచినట్టుగా మనం నడవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా సమయం పోతున్నారు. 4 ఎలాగవుతున్నా 3వ అధ్యాయము 9 వరకు ఉంటుంది. అంటే 4వ ఆశ అండి, క్రీస్తుని ఏం చేయాలి? సంపాదించాలి. స్తోత్రం. క్రీస్తుని సంపాదించాలంటే ఏం చేయాలి? క్రీస్తుని సంపాదించాలంటే 11వ వాక్యం చూడరా బాబు. 11వ వాక్యం. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణము విషయములో సమానుభావము గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినొకట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించాలంటే సమస్తని ఏం చేయాలి? అది పైన ఏం చేయాలి? నష్టపరచాలి. స్తోత్రం. క్రీస్తుని సంపాదించాలంటే ఈ చెప్పినప్పుడు పౌలు గారిని సంపాదించేది ఎలాగా? 9 కోట్లు డబ్బు ఉన్నవాడు. 2 పెద్ద అది పెద్ద పడవ ఉన్నవారంటే మన చిరంజీవి గారు, చిన్న సినిమా యాక్టర్కి పెద్ద ఆ పడవ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే ఆయన పేరు ఇక్కడ చెప్పారు. ఆయనకి పడవ ఉంటున్నట్టుగా చెప్పారు అంతే. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పినట్టు ఆనాడు ఏనాడు స్తోత్రం అంటే 3వ శతాబ్ది ఉన్న దైవ మనుషుడు యేసయ్యకి ఎరిగినప్పుడు ఏం చేశాడు? సమస్తం ఏం చేశాడు? నష్టం చేశాడు. స్తోత్రం. అప్పుడు క్రీస్తుని సంపాదించాలంటే జీవితం ఏం చేయాలి? నష్టం కలగాలి. అందరిగా అసలు క్రీస్తుని సంపాదిస్తే అదే నేను నడిచి చర్చికి వచ్చారు. కొన్ని దినముల తర్వాత సైకిల్ వచ్చింది, కొన్ని దినముల తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది, కొన్ని దినముల తర్వాత కార్లు వచ్చింది, కొన్ని దినముల తర్వాత ప్లేన్లు వెళ్ళిపోవాలి. అదే మన ఆశ. మన ఆశ ఏంటి? నడిచి వచ్చిన వాడు సైకిల్, తర్వాత బైక్ లేదు, స్కూటీ తర్వాత ఏమంటే కారు తర్వాత ఏసయ్య అలాగే కాదు. స్తోత్రం కలిగింది. ఏసయ్య వెనక వచ్చాడు, ప్లేనర్ వచ్చాడు, తర్వాత కార్లు వచ్చాడు, తర్వాత ఏం చేశాడు? బైక్ వచ్చాడు, తర్వాత వచ్చాడు సైకిల్ వచ్చాడు, తర్వాత ఉండి అన్ని విడిచిపెట్టి మనుష్య వేషము చెప్పడానికి వచ్చాడు. ఆయనకి నష్టం కలిగినప్పుడు నిన్ను సంపాదించాడు. నష్టం కలిగిన కాబట్టి సంపాదించాడు. నష్టం కలిగితే అర్థమవుతున్నారండి? ఏసైకి నష్టం కలిగిన కాబట్టి నీ ఇక్కడికి వచ్చి హల్లెలూయా ప్రైజ్. లేకపోతే నేను ఎప్పుడో జైలు ఉండేవారండి. స్తోత్రం కలిగా. హల్లెలూయా స్తోత్రం కలిగా. ఏసైకి ఏం చేయాలి? సంపాదించాలంటే నష్టపడాలి. నష్టపడానికి ఇష్టం ఉందా? అది లేదు. కోసము 3 రోజులు తినకుండా ఉపవాసం చేయడం అలవాటే. అది కూడా బలవంతంగా బాబు నీ బ్రతికిన ఇన్ని రోజుల వరకు నీ మిషన్ భక్తి చేసేది. 2 రోజు ఆ మిషన్కి కొంచెం
లేకపోతే మిషన్ పాడైపోయింది. అప్పుడప్పుడు ఏం చేయాలి? పుట్టినప్పటి నుండి ఈ మిషన్ వర్కింగ్ చేస్తాను. ఏదైనా నష్టం కలిగితే మాత్రమే ఎస్ఐకే చేస్తున్నాను అంటే బాబు చెప్పినది. నాకు లాభం కలిగినదాన్ని పెంట. అదేంటి అదేంటి పెంటతో? మలంతో సమానం. అది మన ఆంధ్ర ఒరిస్సాలో వెళ్తే రోడ్ సైడ్ మొత్తం ఉంది. ఏసీ బాత్రూమ్ గాలి కొట్టి ఇలాగ ఆంధ్ర వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉన్నాయి. ఆంధ్ర ఒరిస్సా తమిళనాడు, ఆంధ్ర ఒరిస్సా తమిళనాడు మొత్తం అంటే అందరికి ఒక చిన్న బోట్లు, ఒక బోట్లు ఏసీ ఇలాగ కూర్చోడం. దేవుని బిడ్డలకి ఉంది, ఇంకా అన్ని లాభమై దొక్కి ఏమైంది? పెంటతో సమానం. ఏది పెట్టకండి 700 kg ఉన్న మంటని తిన్నిస్తే తెల్లవి ఏమవుతుంది? అది కదా బాగుంది చెప్తుంటే నీకు అర్థం అవుతుందండి, నీకు అర్థం అవ్వలేదండి. మా ఊరికి కేరళ ఇక్కడ కొందరు చాలా మందిలో వచ్చింది కేరళ చూడండి. సోదరు వచ్చినప్పుడు అక్కడ ఒకటి చెప్పారు, అయ్యారు ఇంతమంది ఈ దేశం ఎంత మంచి దేశం అంటే అయ్యారు ఇది విడిచిపెట్టి ఎందుకు ఒరిస్సాకి వచ్చారంట. ఒరిస్సాకి రాలేకపోతే మిమ్మల్ని నాకు దొరకదు కదా. ఏదో నష్టం కలిగలేకపోతే చెప్పండి గట్టిగా చెప్పండి సంపాదించాలి. ఇప్పుడు అందరికి ఆశ ఏమంటారు? సంతోషంతో సంపాదించాలి. ఇప్పుడు అయ్యగారికి ఏంటి ప్రాబ్లం? మండి ఉంది కదా సూపర్ బాబు. ఒక నెల జోలికి వచ్చినప్పుడు కన్నీరు వస్తాయి. ఇల్లు ఎలాగ కట్టాలి? పెట్రోల్కి నెలకి వారాలకి ఎలా పెట్రోల్ కొట్టాలి అనగానే ఒక వేదన కలుగుతుండాలి. పెద్ద చెట్టుకి పెద్ద కాలి, చిన్న చెట్టుకి మీరు వ్యవసాయం నమ్ముకుంటూ రావద్దండి. వ్యవసాయం వస్తే పెద్ద పెద్ద బక్కిడాలు ఉంచుతారు, కారు వస్తాను అన్నది వ్యవసాయం చెప్పలేదు. సోదరుడు దొరికితే సోదరం, దొరకలేకపోతే సోదరం. అదే క్రైస్తవ జీవితం. దేవుడికి స్తోత్రం కలిగిన ఆశ క్రీస్తే, ఆయనకి మనం పొత్తు కావాలి. అది మన ఆశ. మీరు అనుకున్నాను అంబానీ పెద్ద హీరో. అంబానీ హీరో, నీ హీరో. ఎందుకు? యేసయ్య ఉన్నవాడు హీరో, యేసయ్య లేనివాడు జీరో. అందుకని ఈ బ్రతుకుల ఆశ ఏంటంటే క్రీస్తునే సంపాదించుకో. ఈ సర్వలోకములు సంపాదిస్తే తన ప్రాణానికి ఆడికే లాభం. లోకం మొత్తం ఏమవుతుంది? చదవద్దు నేను చెప్తానండి, సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన పెద్ద ధనివంతుడు ఏం చేశారు? ఆ సంవత్సరం ఏమైంది? పంట వేసారు, పత్తి వేసారు. పంట చేస్తే నీకు అర్థం అవ్వదు. పత్తి అని వేసారు, మొత్తం ఇంటికి నింపారు. ఈ సంవత్సరం పంట పత్తి మొత్తం అయింది అని చెప్పినప్పుడు దేవుడు ఆయనకి ఎలా పిలిచారు? అయ్యో అదంట్రా. యేసయ్య కొందరికి సీమోను అని పిలిచారు. కొందరికి ఈయనకి పేరు లేదు. ఈయనకి ఎవరికి? ఆ సంపాదించిన ధనివంతుడికి యేసయ్య పేరు పెట్టి పిలవలే, కానీ దేవుని పిల్లలకి దేవుడు పేరు పెట్టి
ఇవాళ అప్పుడు ఈ సంపాదించిన మనం అందరూ చెప్పురా ఆడ ధన్యుడు, ఆడ ప్లస్ మ్యాన్, ప్లస్ మ్యాన్ ఎవరు? డబ్బు కారు బండి అన్ని ఉంటే సంపాదించిన దేవుడు బిడ్డలు స్వతంత్రం కలిగేదాక ఆడ పెద్ద చెప్పి నేను మాట ముగిస్తున్నాను. దేవునికి స్వాగతం. ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయము 23వ వాక్యం చూడండి. ఈ రెండింటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. ఆమేన్ చెప్పండి. ఐదవది ఆశ క్రీస్తుతో కూర్చోడానికి, క్రీస్తుతో ఉండడానికి. కొందరికి అంత భార్యతో ఉండడానికి, కొందరికి అది ఇష్టం లేదు. కొందరు భార్యకి భర్తతో ఉండడానికి ఇష్టం, స్తోత్రం. కొందరికి పిల్లలతో సగా ఉండడానికి ఇష్టం, స్తోత్రం కలిగదు కాక. పౌలు గారి ఇష్టం ఏమంటాయో మీకు తెలుసా? క్రీస్తుతో కూడా ఉండడానికి. మన ఆశ ఏంటి? క్రీస్తుతో నడిచినవాడు క్రీస్తుతో ఉంటా. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. రెండింటిని పౌలు ఏం చేస్తున్నారు? ఇరిగింపబడుతుంది. ఏది రెండింటిన? రెండింటికంటే శరీరములు జీవించినప్పుడు ఏంటి? ఆదివారం చర్చకి వచ్చి కూర్చున్నారు. నీవు 6 రోజే 7 శరీరములు పిల్లలకు వాహనాలు కావాలి, డబ్బులు కావాలి, గ్యాస్ కావాలి, కూరగాయలు కావాలి, తర్వాత చికెన్ కావాలి, మటన్ కావాలి. అయ్యో ఈ శరీరములు ఇది గురించి ఏం చేస్తున్నారు? ట్రైన్స్ బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని నాకు బాగా తెలుసు. అందుకే నా చెప్తున్న శరీరం గురించి నేను ఇరుకుతున్నది. శరీరం ఎప్పుడు పౌలు ఎక్కుతున్నారు. అన్నిటి పట్టే నేనే చేస్తున్నాను. ఒకటి క్రీస్తుతో ఉండడానికి, ఇంకొకటి ఇంటికి వెళ్ళినప్పుడు ఇది మొత్తం లేదు. బియ్యం లేదురా, బియ్యం లేదురా, కూరగాయ లేదురా, చేప లేదురా, మాంసం రెండింటి మధ్య పౌలు ఏం చేసింది? స్తోత్రం. పౌలు ఏది ఇరిగినాను కానీ ఏమేం చేశాను? వెళ్ళిపోదాను అంటే ఏంటి వెళ్ళిపోవడం? అదేంటి? తల్లి మీ పొలం దున్నడానికి ఎవరికి తీసుకొని వెళ్తుంది? ఎద్దులే పోదు కానీ ఎద్దులకి తీసి పొలం 6 గంటలకి లేచి పొలం దున్ని 10 వరకు దున్న తర్వాత ఏమవుతుంది? ఆడు మెడ మీద ఏం చేసిన ఈ భూమిని నీ జీవితం ఏమవుతుంది? ముగించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది? రెండు కొద్ది పత్రిక 5వ అధ్యాయం 1 ఇంగ్లీష్ లో చదవాలి. ఒకటి అక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయి? ఎన్ని ఇల్లు అక్కడ ఉన్నాయి? అక్కడ ఆ వాక్యంలో ఎన్ని మీరు బైబిల్ చదవలేదు, కథ చదవనట్టుగా ఇంగ్లీష్ చదవండి. అంటే ఎన్నేవి చదువుతుంది? ఒకటి టెంట్, 2 బిల్డింగ్, 3 హౌస్ ఉందా? నేనేదాకా ముందుగా చదివేలా వచ్చారు, నేర్చుకొని వచ్చింది. సోదరు కలిగింది కాదు. ఒకటి 2 ఒకటి 2 బిల్డింగ్, 3 హౌస్. నీ శరీరం ఇది 3. నీ
శరీరం ఏంటరా బాబు? నీకు చెప్పు, ఈ శరీరం ఏంటి? గుడారం నీకు అది తెలియదు. మన ఊర్లో గుజరాత్ నుంచి కొందరు వస్తారు కదా, గుడారం ఏంటి? కత్తి పదన చేస్తున్నారు. అదే గుడారం. ఈ రోజు రాయగడ, ఎల్లుండి నీ శరీరం స్థిరమైనది కాదు. ఈ రోజు ఇక్కడ నుండి ఉంటావు, రేపు ఇక్కడ నుండి మారిపోయిన కూడారము. స్తోత్రం కలుగును. చెప్పండి, ఈ శరీరం ఒక కూడారం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ శరీరం విడిచిపెట్టి ఏసైపోతుంది, వెళ్ళిపోతారు. ఈ కూడారం ఇరిగితే అక్కడికే ఇరిగిపోతుంది. శరీరం ఏమవ్వాలి? శరీరం ఏమవుతుంది? ఎప్పుడెప్పుడు అందరి శరీరం చూసారా బాబు? అంటే ఆడికి అద్దానికి చూస్తే సూపర్ ఉన్నది. అది కాదు, అద్దాన్ని చూసి చెప్పు, ఇది ఈ కూడారం ఏమవుతుంది? ఇది పురుగులు తినదని. అది వేరే ఎక్కడికి రాదు, అది నీ కళ్ళకు. రెండు కూడారం, బిల్డింగ్. స్తోత్రం. ఏంటండి బిల్డింగ్ ఏంటంటున్నానండి? కట్టబడి కట్టుతున్నాయి, ఇటుకతో సిమెంట్తో కట్టబడినది. దేవునికి స్తోత్రం. నీ శరీరం ఒక బిల్డింగ్. అది ఈ బిల్డింగ్ ఒక రోజు ఏమవుతుంది? కదలిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ శరీరం ఒక హౌస్. అవసరమే చెప్పనండి. దేవుడు నివసించిన ఇల్లు అన్న దేవునికి అందుకే చెప్పండి గట్టిగా. ఇది పోతుందట, ఇది పోతుంది. 8 2 కొట్టి 5 8 కూడా చదవండి. 2 కలిగి 5 8 ఈ కూడారం విడిచిపెట్టి ప్రభునందున ఏమవుతుంది? ఈ గూడారం విడిచిపెట్టి, ఈ రాయిగడ విడిచిపెట్టి మనం అందరూ ఎక్కడికి వెళ్తుంది? యేసయ్య తోడుగా కూర్చోబడుతుంది. చెప్పండి. చివరి మాట కూడా చెప్పి 2 మాటలు కూడా చదవాలి. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. 1 తెస్సలోనికే పత్రిక 4:17. అనగా మనం సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా. ఎన్ని కాలం అండి? సదాకాలం ఎవరితో ఉన్నాము? తోడున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు యేసుతో నడిచి యేసయ్య వచ్చినప్పుడు ఆశ ఆయన తోడుగా ఏమవుతుంది? నీ మారు మనసు పొందారా? నీ రక్షణ పొందింది లేకపోతే నీ ఎవరు తోడుగా ఉన్నావు? సాతాను తోడుగా ఉన్నావు. రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నీ ఎవరు తోడుగా ఉన్నావు? నీ ఫ్రెండ్, నీ తండ్రి సాతాను. నేను చెప్పిన కాదు యేసయ్య ఎప్పుడైనా అయ్యగారు నా చర్చకి వచ్చి అలాగే చెప్పారని అనుకోకుండా యేసయ్య చెప్పింది. ఎక్కడ చెప్పిందంటే యోహాను సువార్త 8:44. అది ఇంటికెళ్ళి చదువుకుంటాను. ఇప్పుడు చూస్తున్నప్పుడు పర్లేదండి. దేవునికి స్తోత్రం. రక్షణ పొందలేదు, నీ మారు మనసు పొందలేదే, నీ సాతాను తండ్రిగా ఉన్నా, ఆయన తోడుగా ఉన్నారు. నీ రక్షణ పొంది మారు మనసు పొందిన వాడు అయితే సదాకాలం యేసయ్య తోడుగా. హల్లెలూయా. చెప్పండి. ఫిలిప్పీయుల పత్రిక 3:21. 3వ అధ్యాయం 21 వచనం. సమస్తమును మనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అదే పౌలు గారి ఆశ. ఏ శరీరం వల్లనే మారుతుంది? గ్లోరియస్ రిజరెక్టింగ్ బాడీ.
యేసయ్య వలన మన శరీరం మారిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని చూసిన వేరే వేరే ముఖం కనిపిస్తున్నారు కదా. యేసయ్య వస్తే యేసయ్య పోలిక నేను ఎవరికి చెప్తున్నాను? ఎవరి పోలిక అవుతుంది? యేసయ్య పోలిక. యేసయ్య పోలిక. ఇప్పుడు వయసు అందా? 30, 40, 50 ఉంటుందా? అప్పుడు వయసు అందా? 33. అదే యేసయ్య పోలిక. ఆయన మీ అందరూ ఎవరు వలన? ఇప్పుడు కొందరు ముసలి అవుతున్నారని భయపడకూడదండి. ఈ యేసయ్య బయట చెప్తున్నారండి. చదివితే వినిపించడానికి సమయం లేదు కాబట్టి లేదు. అది కూడా చదవలేదు. 110 కీర్తనలు చదవండి. అది కూడా చదవలేకపోతే అయ్యారు ఉంటుందని చెప్పిందని మీరు అనుకుంటారు. సోదరు కదా 10 దొరికిందా? 110 కీర్తనాలు ఎవరు చదవదు? అదే అడగండి. నీ వాక్యం చెప్పిస్తే చెప్పు. వాక్యం అంతా 113. సరే చదువు. అది ఇప్పుడు లేదా? యుద్ధ సన్నద్ధమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధుల అలంకరించు. పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భముల నుండి నీ యొద్దకు వచ్చెదరు. అరుణోదయ గర్భము నుండి మంచు వలన వస్తుంది. అంటే దేవుడు బిడ్డలు ఎప్పుడు ఏమవుతున్నారండి? సమాధి చేసిన తర్వాత సమాధి నుండి నీ బయటికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఎలాగా బయటికి వస్తుంది? సమాధి చేసినప్పుడు ముసలిగా సమాధి చేశారు, చేసినప్పుడు ముసలిగా అందుకని దగ్గర ఉండేవాడు చెప్పండి. భయపడకూడదు. యవ్వనస్తులుగా మారిపోతాయి. దగ్గర ఉండేవాడికి చెప్పదు కదా, నేనే యవ్వనస్తులుగా మారిపోతానని చెప్పు. సోదరుడు ఇప్పుడు వయసు అయింది తన వెంట్రుకలు అన్ని ఏమైంది? ఇప్పుడు వైట్ అయింది. అది చూసుకొని వేడిసినది ఏడకూడరా నీ తన వెంట్రుకలు మొత్తం మారిపోతాడు బాబు. అదే పౌలు గారి ఆశ. అనే ఆశ ఎవరి వల్ల మారుతుంది? స్తోత్రం కనుక ఈ రోజు నేను భయపడకూడదండి. దేవునికి స్తోత్రం. నేను పౌలు గారి ఆశ గురించి చెప్పారు. మొదటి ఆశ ఏంటి? ఒకటి మహిమపరచడం, 2 క్రీస్తునితో దొరికిన జీవించిన, 3 క్రీస్తుని వెంబడి 4 క్రీస్తుని సంపాదించాలి. 5 క్రీస్తుతో కూడి 6 అని చెప్పండి. నీ ఆశ ఏంటి? పెద్ద ఇల్లు కట్టి బిల్డింగ్ కట్టి వీళ్ళకి అన్ని వీళ్ళకి జీవించాలి. అది ఆశ. అది కూడా ఆశ మంచిది, కానీ దాని మించిన ఒక ఆశ నీకు రావాలి. ఈరోజు రాయగడ సంఘ బిడ్డలు అక్కడంటే ఆశ కలిగి ఉండండి. ఈరోజు నేను భయపడకూడదు, వేదన పడుతున్నా, నిరాశ పడుతున్నా, భయపడకూడండి. యేసయ్యతో ఒక రోజు మనం కూర్చోబడుతున్నాం. సదాకాలం మన నివాసం 80 సంవత్సరం లేకపోతే 80 90 80 మోసగారు చెప్పినది. మనుషుడి ఆయుష్ అంటే 70 ఎక్కువ అయితే 80. ఆ తర్వాత అంతం చచ్చిపోతారు. హల్లెలూయా. 80 వయసు వరకు ఇక్కడ జీవిస్తాం. దేవుడందరూ ఈ వాక్యం
టైంలో అందరూ లేచి నిలబడదాం కానుక లేదు ఆ సమయంలో మన రాజు యశ్వంత్ మీరందరూ కలిసి ఒక పాట పాడు రాజు రాజు యశ్వంత్